ముగ్గురమ్మల మూలపుటమ్మ, భక్తుల కోర్కెలు తీర్చే తల్లి, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తుల వసతి కోసం పలువురు దాతలు ఇక్కడ భవనాలు నిర్మించారు. అయితే భక్తుల కోసం కోట్లు పెట్టి నిర్మించిన భవనాలు ఇప్పుడు సిబ్బంది విశ్రాంతి భవనాలుగా మారిపోయాయి. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం విజయవాడ మాడపాటి గెస్ట్ హౌస్, జమ్మిచెట్టు వద్ద ఇంద్రకీలాద్రి అతిథి గృహం, సీతానగరంలోని రామాంజనేయ అతిథి గృహంతో పాటు దుర్గమ్మ గుడి కింద మరో 3 మఠాలున్నాయి. ఇన్ని అతిథి గృహాలు ఉన్నా ఇవి భక్తులకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందికి, రాజకీయ నాయకులకు మాత్రం భవనాలు దొరుకుతున్నాయని సామాన్య భక్తులు మండిపడుతున్నారు. ఒకవేళ రూమ్స్ ఉన్నా చెత్తా చెదారంతో నిండి ఉంటాయి. ఆ వసతి గృహం యాత్రికులకు ఉపయోగపడకుండా ఉద్యోగస్తులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది యాక్షన్ తీసుకొని సరైన దోవలో పెట్టి లోపల కాటేజెస్ కూడా చాలా బాగలేవు, అవన్నీ నీట్గా తయారు చేసి ఉండాలి. దేవస్థానానికి వచ్చిన భక్తులు ఆనందం పొందేటట్టుగా మనం దాన్ని రూపొందించాలని చెప్పి కోరుకుంటున్నాం. భక్తులెవరైనా రూమ్ కావాలని అధికారులను ఆశ్రయిస్తే రూల్స్తో చంపేస్తారు. సూపరింటెండెంట్ అనుమతి కావాలని నిబంధన పెడతారు. అదే సిబ్బంది, నాయకులు అడిగితే మాత్రం రూమ్స్ వెంటనే ఇస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కాటేజీలు నది ఒడ్డున ఉండటంతో సిబ్బంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమ్మవారి దర్శనం కోసం వచ్చేవారికి ఏర్పాటు చేసిన అతిథి గృహాలను వారికే కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ విశ్రాంతి గృహాలని యాత్రికులకు అందుబాటులో ఉంచేలాగా కనకదుర్గ గుడి అధికారులు చర్యలు తీసుకోవాలని, దుర్గ గుడికి శాశ్వత ఈవోను నియమించాలని విజయవాడ వాస్తువులు, భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ చరణ్తో శ్రీనివాస్, 6 టీవీ, విజయవాడ.